మైనా స్టోరీస్. ఇంతకీ జీతమెంతరా? సంవత్సరానికి 50 లక్షల ప్యాకేజ్ అమ్మా. ఏంటి 50 లక్షలా? అవునమ్మా, పైగా ప్రతి సంవత్సరం కూడా జీతం బాగా పెరుగుతుంది. ఇక మనం లక్షాధికారులం అయినట్టే. చాలా సంతోషంరా. ఇక ఆ పెళ్లి ముచ్చట కూడా జరిగితే బావుంటుంది. అలాగే అమ్మా, మీ ఇష్టం. కాకపోతే అమ్మాయి కూడా నాలాగే జాబ్ చేస్తే బావుంటుంది. అలాగేలేరా, హాయిగా ఇద్దరూ కలిసి 2 చేతులా సంపాదించుకోవచ్చు అని అనుకుంటారు సీతారామయ్య, సంపూర్ణ. ఇద్దరూ కొడుక్కి అమెరికాలో 50 లక్షల ఉద్యోగం వచ్చిందని ఊరంతా గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. ఇదిగో పంతులుగారు, మా అబ్బాయికి మంచి సంబంధం చూసి పెట్టండి. అమ్మాయి కూడా అమెరికాలో ఉద్యోగం చేసేదై ఉండాలి. అవునండి, వచ్చే చలికాలంలో మా అబ్బాయికి 1 వారం రోజులు సెలవులున్నాయట. అప్పటికల్లా మంచి సంబంధం చూస్తే పెళ్లి జరిపిస్తాం. అలాగేనమ్మా, మీ అబ్బాయికి తగ్గ సంబంధం దొరికిన వెంటనే కబురు పెడతాను. అలా హరీష్కు పెళ్లి సంబంధాలు చూడటం మొదలు పెడతారు. ఓ రోజు వనజ, చూసారా, ఆ సంపూర్ణ కొడుకు కూడా మన అబ్బాయితో పాటు చదువుకున్నవాడే కదా. అతని జీవితం ఎంత బావుందో చూడండి. మళ్ళీ మొదలుపెట్టావా నీ గోలా? ఇది గోల కాదు, మన అబ్బాయి జీవితం గురించే నా ఆవేదన. ఇప్పుడు మన అబ్బాయికి మాత్రం ఏం తక్కువే? నెలకు 90,000 సంపాదిస్తున్నాడు. సొంత ఊర్లో మన కళ్ల ముందే ఉంటున్నాడు. ఇంతకంటే ఇంకేం కావాలి? నేనెంత అరచి మొత్తుకున్నా మీకు నా గోల పట్టదులే. మీ ఆలోచన మీది. కానరాని దేశంలో ఎవ్వరూ లేనివాళ్లా ఒంటరిగా మిణుకుమిణుకుమంటూ బతికే ఆ బతుకు మన అబ్బాయికి ఎందుకే? అంటే అమెరికా వెళ్లే వాళ్ళందరూ అది ఆలోచించటం లేదా ఏంటి? ఒకరి గురించి మనకనవసరం. అయినా రేపు మన అబ్బాయికి పెళ్ళయ్యాక పిల్లలు పుడితే వాళ్ళందరూ మనకి దూరంగా అమెరికాలో ఉంటే మన ముద్దు ముచ్చట ఎలా తీరుతుందే? నిజమే కాని. కానీ లేదు, గీనీ లేదు. అసలు ఒకప్పుడు అమెరికా అనే పేరు తెలియకముందు అందరూ ఇక్కడ ఉద్యోగం చేసి హాయిగా బతికిన వాళ్ళు కాదా ఏంటి? అని భార్య నోరు మూయిస్తాడు శ్రీనివాస్. ఏరా, నిన్ను అమెరికా పంపలేదని నాపై కోపంగా ఉందా? లేదు నాన్న, మీరేం చేసినా నా మంచి కోసమే కదా. థ్యాంక్స్ రా. మీ అమ్మ నన్ను అర్థం చేసుకోలేకపోయినా కనీసం నువ్వైనా నన్ను అర్థం చేసుకున్నావు అని అనుకుంటారు. ఓ రోజు రచ్చబండ దగ్గర, ఎంతైనా మన సీతారామయ్య అదృష్టవంతుడు. కొడుకు జీవితం రొట్టె విరిగి నేతిలో పడ్డట్టయిందిరా. అవునరా, మనం కూడా మన పిల్లల జీవితాల గురించి ఎలా ఆలోచించాలో సీతారామయ్యను చూసి నేర్చుకోవాలి. అవును, సీతారామయ్య కూడా మళ్ళాగే వేలుముద్రవాడైనా కొడుకు జీవితం గురించి మాత్రం బాగా ఆలోచించాడు అని అనుకుంటూ ఉంటారు. వాళ్ళు అలా పొగడటంతో సీతారామయ్యకి చెప్పలేనంత ఆనందం వేస్తుంది. మనసులో సీతారామయ్య, నా కొడుకుని అమెరికా పంపించడం కరెక్టే అని అనుకుంటాడు. ఏంటక్కా, మరి కొడుక్కి పెళ్ళెప్పుడు చేస్తున్నావు? మేము అదే పనిలో ఉన్నాం. మంచి సంబంధం కోసం చూస్తున్నాం. అవునా, మా బంధువులమ్మాయి ఉంది. నీ కొడుక్కి చేసుకుంటావా? ఇంటి పని వంట పని బాగా చేస్తుంది. మా వాడికి కావాల్సింది ఇంటి పని వంట పని చేసే పిల్ల కాదు, వాడిలాగే అమెరికాలో ఉద్యోగం చేసే పిల్ల. అంతేకాదు, కట్నం కూడా దండిగా ఇవ్వాలి. అబ్బో, అలా అయితే ఆ అమ్మాయి మీ అబ్బాయికి సరిపోదులే. కట్నం విషయంలో కూడా మీకు సరితూగలేరు. అలాగా, నీకు తెలిసిన వాళ్లలో అలాంటి వాళ్ళెవరైనా ఉంటే చెప్పు. నాకు తెలిసి అలాంటి పిల్ల పల్లెటూర్లలో దొరకటం కష్టమే అక్కా. మీరు పట్నంలో వెతుక్కోవటం మంచిది. అవును, అందుకే ఆ బాధ్యత మన ఊరి పేరయ్యకి అప్పగించాం. నువ్వేమనుకోపోతే నీకో మాట చెప్పాలనుకుంటున్నానక్కా. ఏంటో చెప్పు. ఈ రోజుల్లో ఉద్యోగం చేసే కోడళ్ళు అత్తమామల మాటలు లక్ష్యపెట్టరు. ఆ విషయం గురించి కాస్త ఆలోచించి అడుగువేయి మరి. దాని గురించి మేం భయపడాల్సిన అవసరం లేదు. అన్నీ మా అబ్బాయి చూసుకుంటాళ్లే. అమెరికాలో ఉద్యోగం చేస్తున్నవాడికి ఇవన్నీ తెలియవా ఏంటి అని అనుకుంటారు. ఓ రోజు పేరయ్య, సీతారామయ్య గారు, మీ అబ్బాయికి తగ్గ సంబంధం ఒకటి దొరికిందండి. అలాగా, అమ్మాయి వాళ్ళది ఏ ఊరు? మన ఊరి పక్కనే ఉన్న తాడేపల్లి పట్టణం వాస్తవ్యులు. అమ్మాయి కూడా మా అబ్బాయిలాగా ఉద్యోగం చేసేదే కదా? అవునమ్మా, ప్రస్తుతం అమ్మాయి కూడా అమెరికాలో ఉద్యోగం చేస్తుందంట. కట్న కానుకలు కూడా బాగా ఇవ్వగలిగిన వాళ్ళు. అయితే ఇక ఆలస్యం దేనికి? వెంటనే పెళ్లి చూపులకు ఏర్పాటు చేయండి. మా అబ్బాయిని కూడా అమెరికా నుంచి వెంటనే పిలిపిస్తాం. అలాగేనండి. మరోవైపు వనజ కొడుక్కి కూడా పెళ్లి కుదురుతుంది.
ఏంటి వదినా, మీ అబ్బాయికి కూడా పెళ్లి కుదిరిందని విన్నాను. అవును వదినా, వచ్చే నెలలోనే పెళ్ళి. ఇంతకీ అమ్మాయి ఉద్యోగం చేసేదేనా? కాదు వదినా, ఇంటి పట్టు నుండి సంసారం చక్కబెట్టుకునేది. అలాగా, నాకు కాబోయే కోడలు మా అబ్బాయిలాగే అమెరికాలో ఉద్యోగం చేస్తుంది తెలుసా? నువ్వు నక్కతోక తొక్కావులే వదినా. మా అబ్బాయికి సెలవులు కూడా ఎక్కువ రోజులు లేవట. వారంలో పెళ్లి చేసుకొని అమ్మాయిని తీసుకువెళ్ళిపోతాడట. ఏంటి, కేవలం వారం రోజుల్లోనా? అవును వదినా, మరి మా అబ్బాయి ఉద్యోగం చేసేది అమెరికాలో కదా. పైగా లక్షల లక్షల జీతం తీసుకునే వాళ్ళకి అసలు ఇన్ని రోజులు సెలవులివ్వటమే చాలా గొప్పట అని తెగ గొప్పలు పోతుంది సంపూర్ణ. హరీష్ అమెరికా నుండి ఇంటికి వస్తాడు. ఊరి వాళ్ళందరూ హరీష్ని గొప్పగా చూస్తుండటంతో సీతారామయ్య, సంపూర్ణకి చెప్పలేనంత ఆనందం వేస్తుంది. హరీష్కి పెళ్లి చూపులు జరుగుతాయి. అబ్బాయి అమ్మాయి ఒకరినొకరు చూసుకున్నారు కాబట్టి అమ్మాయిని లోపలికి తీసుకెళ్ళి తన ఇష్టాన్ని కనుక్కోండి. దానికి లోపలికెందుకు పంతులు గారు, ఇక్కడే చెప్పేస్తాను, ఈయన నాకు నచ్చారు అని చెప్తుంది మేఘన. ఆమె స్పీడ్ చూసి అందరూ ఒక్క క్షణం ఆశ్చర్యపోతారు. మీరేం అనుకోకండి బావగారు, ఈ రోజుల్లో పిల్లలు ఒకప్పట్లా లేరు. వాళ్ళకేం కావాలో ఫుల్ క్లారిటీగా ఉన్నారు. అవును, మా అమ్మాయి ఏదైనా సరే మొహానే చెప్పేస్తుంది. తనకి ముక్కుసూటితనం ఎక్కువ. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ కాలం ఆడపిల్లలతో పోలిస్తే మా అమ్మాయి 100 రెట్లు ముందు చూపుతో ఉంటుంది. అలాగా మా అబ్బాయికి కూడా ముందు చూపు ఎక్కువే. అమెరికాలో ఉద్యోగం చేసే అమ్మాయంటే ఆ మాత్రం స్పీడ్ ఉండాలి కదా వదినా. అవునులే వదినా, అలా ఉండకపోతే అమెరికా లాంటి దేశంలో నెగ్గుకు రాగలరా మరి? బాబు, మీ మనసులో మాట కూడా బయట పెడితే ఓ పని అయిపోతుంది. అలాగే పంతులు గారు, అమ్మాయి నాకు నచ్చింది. శుభం. అమ్మాయిని లోపలికి తీసుకెళ్తే పెద్దవాళ్ళం మిగతా విషయాలు మాట్లాడుకుంటాం. పంతులు గారు, నా పెళ్లి విషయంలో ప్రతిదీ నేనే మాట్లాడతాను. తనతో జీవితం పంచుకోబోయేది నేనే కాని వీళ్ళందరూ కాదు కదా. సరేనమ్మా, మీ స్ట్రైట్ ఫార్వర్డ్ నేచర్ నాకు బాగా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే అందరూ సైలెంట్గా చూస్తూ ఉంటారు. కొద్దిసేపటికి మేఘన, పంతులు గారు, అన్ని విషయాలు మేమిద్దరం మాట్లాడేసుకున్నాం. మంచి ముహూర్తం పెట్టండి. అది కూడా వారం రోజుల్లో పెళ్లి జరిగిపోవాలి. మా ఇద్దరికీ ఎక్కువ లీవ్స్ లేవు అలాగేనమ్మా అని మంచి ముహూర్తం పెడతాడు. తాంబూలాలు మార్చుకుంటారు. అనుకున్నట్టుగానే వారం రోజుల్లో పెళ్లి చేసుకొని భార్య మేఘనని అమెరికా తీసుకువెళ్ళిపోతాడు హరీష్. ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైనా స్టోరీస్.